హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్. చక్కని కలెక్షన్స్ అండి మీషోలో. అసలు ఇలాంటి చీరలు, ఇంత ట్రెండింగ్ చీరలు అయితే కనుక మనకి ఉంటాయా అనిపించేంత కొత్త కలెక్షన్స్ అయితే కనుక ఈరోజు మనం ఈ వీడియోలో ఎక్స్క్లూజివ్గా చూడబోతున్నాం. వీటన్నిటి లింక్స్ చాలా క్లియర్గా డిస్క్రిప్షన్లో అయితే కనుక ఉన్నాయండి, ఒకసారి చెక్ చేయండి. సో నేను తీసుకున్న వెండర్ నుంచి జనరేట్ చేసి మీకు ఇచ్చున్నానండి. లింక్ మీద క్లిక్ చేస్తే కనుక డైరెక్ట్గా శారీలోకి వెళ్ళిపోతారు. మీకు నచ్చిన శారీని మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఇది అందరికీ కూడా టైం సేవ్. కొంతమంది కామెంట్స్ ఏంటంటే లింక్స్ ఓపెన్ అవ్వట్లేదు అని పెడుతున్నారండి. వైఫై కానీ డేటా కానీ కరెక్ట్గా ఉందో లేదో ఒకసారి చూసుకోండి. నేను పెట్టిన ప్రతిసారి కూడా నేను వెళ్ళి చూస్తూనే ఉన్నాను. నాకు ప్రతిసారి కూడా లింక్స్ అనేవి ఓపెన్ అవుతూనే ఉన్నాయి. ఇక కావట్లేదు అనే వాళ్ళకి ఇంక నేను ఏమి చేయలేను. సో స్టార్ట్ చేద్దాం వన్ బై వన్ అయితే కనుక. అండ్ ఫస్ట్ టైం చూస్తూ మన హౌస్ హోల్డ్ ప్రోడక్ట్ ఛానల్ని అయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉన్నట్లయితే కనుక షాపింగ్ కంటెంట్ ఉన్నటువంటి ఛానల్ అండి. మీకైతే కనుక షాపింగ్ చేసుకునే దానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది, ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా. కాబట్టి ఒకసారి చూడండి, ఛానల్ నచ్చింది అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అండ్ వీడియో బాగుంది అనుకుంటే మన ఫాలోవర్స్ తప్పకుండా లైక్ చేయడం కూడా అస్సలు మర్చిపోవద్దు. లేట్ ఎందుకు, స్టార్ట్ చేద్దాం. అయితే కనుక మన ఫస్ట్ శారీ అండి, గ్రీన్ అండ్ ఎల్లో బార్డర్లో ఎల్లో బ్లౌజ్తో భలే కలర్ఫుల్గా ఉందండి. అండ్ ఈ శారీ చూపించబోయే ముందు అయితే కనుక నేను కట్టుకున్నటువంటి ఈ శారీ గుర్తుపట్టారా? మిర్రర్లో మనకైతే కనుక బాందిని వర్క్ పైన అయితే కనుక వస్తున్నాయి కదా అండి. దీన్ని కూడా నేనైతే కనుక మీషో నుంచే తీసుకున్నాను. రీసెంట్ వీడియోలో కూడా నేనైతే కనుక ప్రజెంట్ చేశాను అనమాట. సో ఈ శారీ లింక్ కూడా ఒకవేళ నచ్చి మీరు తీసుకోవాలనుకుంటే డిస్క్రిప్షన్లో దీని లింక్ కూడా అవైలబుల్గా ఉంది, ఒకసారి చెక్ చేయండి అండి. అండ్ అన్నీ నేను కొని చూపిలేను కదా, నా చాయిస్ నా టేస్ట్ నచ్చే వాళ్ళకైతే కనుక వేరే ఇంకొక 4-5 శారీస్ కూడా రిలేట్ చేస్తా కింద. ఇంకా ఒకవేళ అందులోంచి నచ్చితే కూడా మీరు పర్చేస్ చేసుకోవచ్చు. నేను మంచి వెండర్నే చూసి అయితే కనుక పెడతానండి. సో మీకు నచ్చింది అనుకుంటే మీరు తప్పకుండా పర్చేజ్ చేయండి అవి కూడా. ఫస్ట్ శారీ అయితే కనుక చూసేద్దామండి. నాకైతే శారీ చూడగానే బాగా అనిపించింది. డోలా అండి, గోల్డ్ ప్రింటెడ్ శారీ, మంచి డార్క్ గ్రీన్కి అయితే కనుక మనకి చక్కగా ప్యారెట్ ఎల్లో గ్రీన్ కాంబినేషన్ పైన అయితే కనుక మనకు వచ్చినటువంటి బార్డర్ అండి. ఓపెన్ చేస్తాను అసలు ఎగ్జాక్ట్ ఎట్లా వచ్చిందో కూడా ఇంకా మనం క్లియర్గా చూడొచ్చు. సో దీనిలో అయితే కనుక మనకి కలర్ కాంబినేషన్ యాక్చువల్లీ హైలైట్ అయింది. దానిపైన అయితే కనుక ఈ గోల్డ్ కలర్, ఈ మైకా ప్రింట్ టైప్లో ఏదైతే ఈ ప్రింట్ వచ్చిందో ఇది చాలా బాగా కనబడుతుందండి. సో శారీ అయితే కనుక కాంట్రాస్ట్ కాంబినేషన్ పైన మనకి ఈ విధంగా ఎల్లో కలర్ కాంబినేషన్ అయితే కనుక ఇచ్చున్నారు. అండ్ బడ్జెట్ రేంజ్లో అయితే కనుక ఉన్నటువంటి ప్రజెంట్ ట్రెండింగ్ శారీ అండి. శారీ అయితే కనుక మనం పళ్ళు నుంచి స్టార్ట్ చేస్తున్నామండి. ఇదైతే కనుక పైన మీడియం లెంత్ బార్డర్, కింద వచ్చి అయితే కనుక మంచి లెంతీ బార్డర్ వచ్చేసింది. మధ్యలో అంతా కూడా గోల్డ్ కలర్తో మనకి ఫాయిల్ ప్రింట్ డిజైన్ అనేది వచ్చింది. బ్యాక్ సైడ్ అయితే కనుక ఏం లేదు, జస్ట్ బుటీ ఏదైతే ఉందో అది ట్రాన్స్పరెంట్గా కనబడుతుంది. బట్ అవుట్ సైడ్కి అయితే కనుక ఫాయిల్ ప్రింట్ అనేది హైలైట్ అయిందనమాట. ఇదైతే కనుక శారీ అండి. శారీ అయితే కనుక స్టార్ట్ చేస్తున్నాను. సో ఎలా వచ్చిందో డిజైన్ చూద్దాము. పళ్ళు నుంచి అయితే కనుక దాటుకుంటే అక్కడెక్కడ అయితే కనుక ఒక స్మాల్ బుటీ లాగా ఇస్తూ శారీ అంతా కూడా మనకి ఈ విధంగానే ఇచ్చేసారండి. దీనికి ఏంటంటే మనకి సేమ్ బార్డర్ కలర్ కాంబినేషనే తీసుకుని మనకైతే కనుక బ్లౌజ్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇట్లా వచ్చేస్తుంది ఇది మొత్తం శారీ. సో నచ్చింది అనుకుంటే మంచి కలర్ కాంబినేషన్ పైన అయితే కనుక మనకు వచ్చిందండి. సో చూడవచ్చు మీరైతే. ఒకవేళ డోలా ఇష్టపడే వాళ్ళకైతే కనుక మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకైతే షిఫాన్ ఉందండి, లైట్ వెయిట్. శారీ కలర్ కాంబినేషన్ బట్టి అయితే కనుక మనకి ఈ విధంగా వచ్చేస్తుందండి. అలాగే ఈ బార్డర్ కలర్ కాంబినేషన్ బట్టి అయితే కనుక మనకు తీసుకున్నటువంటి బ్లౌజ్ ఏదైతే వచ్చిందో 80 సెంటీమీటర్ వరకు మనకి బ్లౌజ్ పీస్ అనేది ఈ విధంగా వచ్చింది, కంప్లీట్ గోల్డ్ కలర్ ప్రింటెడ్తోని. సో ఇదైతే కనుక దీనికి వచ్చినటువంటి బ్లౌజ్ అండి. కాంబినేషన్ ఏంటంటే ఎల్లోకి గ్రీన్ కదా, సో చాలా బాగా అయితే కనుక కనపడుతుంది. సో ఓవరాల్గా అయితే కనుక మనకి డోలాలో కొత్తగా వచ్చినటువంటి సారీ మంచి కలర్ కాంబినేషన్ పైన. దీని లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, చెక్ చేసుకోండి. కలర్ కాంబినేషన్ ఇష్టం ఉంటుంది అనుకుంటే కనుక చూడొచ్చు. క్లోజప్ లుక్లో అయితే కనుక ఒకసారి నేను బార్డర్ కలర్ కాంబినేషన్తో పాటుగా సారీ అయితే కనుక చూపెడుతున్నాను. ఇది ఫ్రంట్, ఇది బ్యాక్ అండి. నెక్స్ట్ మనం చూస్తున్న శారీ వచ్చేసండి, ఇది జార్జెట్ మెటీరియల్ పైన ఇప్పుడు మీషోలో చాలా ట్రెండింగ్గా వచ్చినటువంటి స్కాలప్ బార్డర్, అట్ ద సేమ్ టైం లైట్ వెయిట్ మిర్రర్తో వచ్చినటువంటి బార్డర్ ఉన్న శారీ అండి. దీనిలో కలర్ చార్ట్ అయితే అవైలబుల్గా లేదు. లైట్ వెయిట్ శారీ, చాలా బాగుంది, క్లాస్గా సాఫ్ట్గా అయితే కనుక శారీ ఉందండి. సో ట్రెండింగ్గా ఇష్టపడే వాళ్ళకి ఏంటంటే, అలాగే మిర్రర్ వర్క్ ఇష్టపడే వాళ్ళకి బార్డర్స్ అనేది అయితే కనుక ఈ శారీ చాలా బాగా నచ్చుతుందండి. మెయింటెనెన్స్ ఫ్రీ 100%. సో బయట మార్కెట్లో ఉన్న ప్రైస్ కంటే కూడా ఇది చాలా రీజనబుల్గానే మనకి మీషోలో అవైలబుల్గా ఉంది. సో నేనైతే కనుక దీన్ని ఓపెన్ చేసి ఉన్నాను. నచ్చింది అనుకుంటే, ఎందుకంటే నాకు రెడ్ కలర్ పర్సనల్గా కూడా నచ్చుతుంది, నా స్కిన్కి కూడా బాగా సూట్ అవుతుందండి. అండ్ లైట్ వెయిట్ ఉంది, చక్కగా మిర్రర్ ఎప్పుడు కూడా 300
365 డేస్ కూడా మనకి ట్రెండింగ్ ఉంటుంది కాబట్టి దీనైతే తెప్పించాను. నచ్చితే మాత్రం తప్పకుండా ట్రై చేయొచ్చు. రెగ్యులర్ బేస్గా కూడా కట్టుకోవచ్చు అండి. ఫ్యాన్సీగా చాలా బాగుంది చూడండి. కలర్ కాంబినేషన్ కూడా వైట్ కలర్ అయితే కనుక డాట్స్ అనేది వచ్చాయి. మీరు వైట్ కలర్ బ్లౌజ్తో కూడా దీన్ని అయితే కనుక సెట్ చేసుకుని వేసుకోవచ్చు. లెంతీ సారీ ఓవరాల్గా. సో పైన అయితే కనుక మనకి మామూలుగా రాలేదు, పళ్ళు ఎంతవరకు ఉందో అంతవరకు అయితే కనుక మనకి మిర్రర్ వర్క్ వచ్చిందండి. కింద సైడ్ అయితే కనుక మనకి మిర్రర్ అనేది మన కుర్చీల పార్ట్ నుంచి అయితే కనుక స్టార్ట్ అయింది. ఒక 1 మీటర్ వరకు, అంటే ఒక రౌండ్ చేస్తాం కదా మనం స్టార్టింగ్ చెక్కుకున్న దగ్గర నుంచి, అక్కడ నుంచి అయితే మిర్రర్ వర్క్ అనేది రాలేదు. బ్లౌజ్ అయితే కనుక మనకి డీటెయిలింగ్ అనేది ఇలా బుటీ కాన్సెప్ట్తో అయితే కనుక వచ్చిందండి. కొంచెం హెల్తీ పర్సనాలిటీ ఉన్న వాళ్ళైతే బ్లౌజ్ కంటిన్యూగా పెట్టేసుకుని మీరు వేరే బార్డర్తో అయితే కనుక సెట్ చేసేసుకోండి. సో సింపుల్ డిజైన్, మంచి బ్రైట్ కలర్ ఉంది, బాందిని స్టైల్ అయితే కనుక ఉంది, మిర్రర్ వర్క్ అయితే కనుక ఉంది. వీటన్నిటిని అయితే కనుక బేస్ చేసుకునే బాగుందని నేను మీకు తెప్పించి షేర్ చేస్తున్నాను ఈ శారీని. లైట్ వెయిట్, డైలీ మనం కట్టుకున్నా కానీ క్యారీ చేయగలము. స్టైలిష్ అండ్ ట్రెండింగ్, బయట ప్రైస్ కన్నా కూడా మనకి బాగుంది కాబట్టి వర్త్ అండి ఇదైతే కనుక. సో దీని లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఉంది, ఒకసారి చెక్ చేయండి. అండ్ మైక్ అయితే కనుక ఛార్జింగ్ అయిపోయి మధ్యలోనే ఆగిపోయింది. సో నా ఫాలోవర్స్ అందరికీ కూడా తెలుసు కదా, నాకున్న బ్యాడ్ హ్యాబిట్ ఏంటంటే వీడియో స్టార్ట్ అయ్యే ముందు అస్సలు ఛార్జింగ్ అనేది చెక్ చేసుకోను. ఎన్నిసార్లు నాకు ఇది రిపీట్ అయినా సేమ్ ఇలానే ఉంటుందండి. నాకు ఇంకా అది రాలేదనమాట. సో సారీ, అందుకోసమే ఇక్కడ నా వాయిస్కి అలాగే లిప్ మూమెంట్కి కూడా సింక్ లేదు. బట్ నేను అయినా కానీ డీటెయిలింగ్ ఇస్తున్నాను. మీషోలో కలంకారీ శారీస్లో అయితే కనుక చాలా డిజైన్స్ అయితే వచ్చున్నాయి కొత్తవి. అందులో అయితే కనుక ఈ పర్టికులర్ డిజైన్ నాకు చాలా బాగా అట్రాక్ట్ చేసిందండి. వీటిలో కూడా డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయి. ఈ డిజైన్ ఏదైతే వచ్చిందో ఆల్ ఓవర్ రెగ్యులర్ కలంకారీ ప్యాటర్న్ అయినా కానీ చాలా బాగుంది క్వాలిటీ వైజ్ అండ్ ఈ డిజైన్ వైజ్ అండి. కింద అయితే కనుక బార్డర్ అంతా కూడా మనకి ఇట్లాగా పీకాక్ కాన్సెప్ట్ తీసుకున్నారు. పళ్ళు బిగ్ పీకాక్తో అయితే కనుక వచ్చిందండి. గిఫ్టింగ్ పర్పస్ అయినా, ఆఫీస్ వేర్కి అయినా, లేకపోతే మీకైతే కలంకారీ సిస్టమ్ ఉన్నా కానీ ఈ శారీని అయితే కనుక తప్పకుండా ట్రై చేయొచ్చండి. చాలా క్లాస్ లుక్ అయితే కనుక ఉందండి. బ్లౌజ్ వచ్చేసి మనకి ఇట్లాగా అంటే స్కిన్ కలర్ అంటామా, సపోటా కలర్ అంటాం కదా, బార్డర్ కాంబినేషన్ తీసుకుని ఇచ్చారు. కానీ ఈ శారీలో ఇన్ని డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి. ఎనీ కలర్తో అయితే కనుక మీరు సెట్ చేసుకుని కూడా వేసుకోవచ్చు. లేదు బ్లౌజ్ కుట్టించుకున్నా కానీ క్లాస్గానే ఉంటుందండి. అంటే బార్డర్ సేమ్ వచ్చింది కాబట్టి మనకి చక్కగా సెట్ అయిపోతుంది. ఒకవేళ మంచి క్వాలిటీ ఉంది కాబట్టి వేరే ఇంకేదైనా మ్యాచింగ్ ఆర్ కాంట్రాస్ట్లో కూడా మనం అయితే కనుక శారీని యూజ్ చేసుకోవచ్చు బ్లౌజ్ని. అండ్ క్వాలిటీ కూడానండి బ్యాక్ సైడ్ మీరు చూసుకోవచ్చు, చాలా బాగుంది. సో మెత్తగా అయిపోకుండా ఉంటుందండి ఎప్పుడైనా కానీ. సారీ స్టిఫ్గా ఉంటుంది, కట్టుకున్న ప్రతిసారి కూడా చక్కగా నిలబడుకుని. సో క్లోజప్ లుక్లో మీకు ఆ ఫ్యాబ్రిక్ క్వాలిటీ అంతా కూడా నేను షేర్ చేశానండి. నచ్చింది అనుకుంటే కనుక బాగుంటుంది, తీసుకోవచ్చు. అండ్ బ్లాక్ బీడ్స్ వేసుకున్న, చిన్నగా చౌకర్లా అలా పెట్టుకున్న ఎనీ ఏజ్ వాళ్ళకి కూడా మీకు సెట్ అయిపోతుందండి. సో మంచి డిజైన్, క్లాస్గా ఉందని దీన్ని తీసుకొచ్చాను, షేర్ చేసేసాను. సో మీకు నచ్చింది అనుకుంటే దీని లింక్ డిస్క్రిప్షన్లో ఉందండి, ఒకసారి చెక్ చేయండి. నెక్స్ట్ అయితే కనుక ఈ సారీ అండి, మీషోలో వెరీ 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 న్యూ లాంచ్ అనమాట. ఈ సారీ కూడా చాలా బాగుంది. ఎగ్జాక్ట్ అంటే మనకి ఇది పింక్ కాంబినేషన్ పైన థ్రెడ్ కలర్ మ్యాటీ వర్క్ అంటాం కదా, ఆ వర్క్తో అయితే కనుక మనకి ఇది వచ్చిందండి. అండ్ ఇదేంటంటే ట్రెండింగ్ డిజైన్, దీనిలో వైట్ కలర్ కూడా చాలా బాగుంది. వైట్ మెయింటైన్ చేస్తామనుకునే వాళ్ళకైతే కనుక బెస్ట్ అయితే కనుక వైట్ అండి. మెయింటైన్ చేయలేను, మనకి స్కిన్ టోన్కి సెట్ కాదనుకునే వాళ్ళకైతే కనుక రెడ్ ఉంది, ఇంకో కలర్ కూడా ఉంది. బట్ స్టాక్ అవుట్ అవ్వకముందే తీసుకోవాలండి. సేమ్ నేనైతే ఆర్డర్ ప్లేస్ చేశానో అదే వెండర్ నుంచి మీకు కూడా ఇస్తాను. ఇంత మంచి శారీ వస్తుందో రాలేదో అని మీకు డౌట్ అవసరం లేదు. లింక్ మీద క్లిక్ చేయండి, డెఫినెట్గా మీకు ఇదే వస్తుందండి. సో నా వెండర్ ట్రస్టెడ్ అనిపించారు కాబట్టి సో నేను మీకైతే రికమెండ్ చేయగలుగుతున్నాను. చాలా క్లాసీ కాంబినేషన్. కట్ వర్క్లో అయితే కనుక మనకి డిజైన్ వచ్చింది, చాలా కొత్తదండి. మార్కెట్లో కూడా ఇది చాలా ట్రెండింగ్ న్యూ డిజైన్. సో మీకు వేసుకుంటే లుక్ ఇట్లా వస్తుంది. ప్రజెంట్ రాబోయే అప్కమింగ్ సీజన్కి ఫ్యాన్సీగా కావాలనుకుంటే మాత్రం హైలీ రికమెండెడ్ శారీ. ఫ్యాబ్రిక్ వైజ్ అండ్ డిజైన్ వైజ్, బార్డర్ వైజ్ చాలా బాగుందండి. నేను ఎన్ని చెప్పినా దీని గురించి తక్కువే. సో మంచి స్టిఫీ క్లాత్ అయితే ఉందన్నమాట. అండ్ క్లాత్లో కూడా మంచి షైన్ ఉంది. సో పైన వచ్చేసి పళ్ళు దగ్గర నుంచి బార్డర్ చూసుకున్న తర్వాత అయితే కిందికి అంతా కూడా మనకి ప్లెయిన్ ఉందండి. ఇలా మీకు ఇంకా కూడా డీటెయిలింగ్ ఇస్తున్నాను ఒకసారి అయితే కనుక. బార్డర్ కూడా ఒకసారి నేను బ్యాక్ టర్న్ చేసి చూపిస్తా. కంప్లీట్లీ థ్రెడ్ వర్క్ అండి, మ్యాటీ వర్క్ లాగా సన్నని థ్రెడ్ అయితే కనుక తీసుకుని నీడిల్తో దీన్ని స్టిచ్చింగ్ అనేది చేశారనమాట. సో చాలా క్లాస్గా అయితే కనుక మనకి ఈ సారీ కూడా వచ్చిందండి. కంటిన్యూషన్ అంటే సారీకి ఎక్కడ కట్టింగ్ లేకోకుండానే ఎండింగ్లో అయితే కనుక మనకు ఆ వర్క్ అనేది ఇచ్చారండి. బార్డర్ మనకి బ్లౌజ్కి అఫ్కోర్స్ మీరు హ్యాండ్స్కి పెట్టించుకోండి, లేకపోతే బ్లౌజ్ బ్యాక్ సైడ్ కూడా మీరు అయితే కనుక ఆ డిజైన్ తీసుకోవచ్చు. లేదా అసలు కట్ చేయకుండా రన్నింగ్ పెట్టుకుంటే కనుక ఇంకా కూడా మనకి శారీ పన్నా వస్తుంది, కుచ్చుళ్ళు వస్తాయండి. ఇంకేదైనా బార్డర్ కలర్ కాంబినేషన్లో థ్రెడ్ వర్క్, ఎంబ్రాయిడరీ వర్క్తో కూడా మనం బ్లౌజ్ అనేది సెట్ చేసుకుని వేసుకోవచ్చు.
సో ఓవరాల్గా అయితే కనుక శారీ క్లోజప్ లుక్ చేస్తున్నానండి. ఆ వర్క్ డీటెయిలింగ్ అయితే మీకు అర్థం అవ్వాలని. ఫ్రంట్ బ్యాక్ ఇది కలర్ కాంబినేషన్ కూడా ఆ పింక్ కలర్ శారీకి ఏదైతే వచ్చిందో దాని ప్రకారంగా వర్క్ చాలా హైలైట్ అయిందండి. బడ్జెట్ రేంజే ఉందండి, ఏమంత హై కూడా లేదు. ఆ రేట్ అయితే కనుక దీనికి వర్త్ అనే చెప్తాను నేను. సో మంచి డిజైన్, నచ్చితే మాత్రం లేట్ చేయొద్దు. వైట్ కలర్ కూడా చాలా బాగుందండి నా చాయిస్ వైజ్గా అయితే కనుక. సో నా స్కిన్ టోన్కి పర్టికులర్గా రెడ్ బాగుంటుందని నేను తెప్పించాను. వైట్ ఇష్టపడే వాళ్ళు అస్సలు మిస్ చేసుకోవద్దు దాన్ని కూడా. సో ఇవన్నీ కలెక్షన్స్ నచ్చాయని అనుకుంటున్నాను. సో నేను వేసుకున్న శారీతో కలిపి మొత్తం అన్ని శారీస్ డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, చెక్ చేయండి. కావాలనుకుంటే పర్చేజ్ చేయండి. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ, టేక్ కేర్, హ్యాపీ షాపింగ్, బాయ్ బాయ్.